ప్రశాంతంగా ఉన్న ఆ విజయవాడ అనేది ఎందుకు ఈ విధంగా వరదతో అతలాకుతలమైందనేది ఒకసారి మనం అంతా ఎందుకు అక్కడ జరిగిన సంఘటనలు అయింది, ఎందుకు అక్కడ యంత్రాంగం కానీ ముందస్తు అంచనాలు కానీ ఏది కూడా తీసుకోకపోవడానికి లేదా ఏం జరుగుతుంది అనేసి మీకు ఒక మొత్తం అక్కడ జరుగుతున్న మొత్తం ఘటన గురించి నేను వివరించడానికి మీ ముందుకు వచ్చాను. నా పేరు ఎస్ఎం గౌస్. చూడండి, అసలు మన మన యొక్క విజయవాడ ప్రశాంతంగా ఉన్న విజయవాడ అనేది మన ఇక్కడ ఏం జరిగిందంటే మన బుడమేరు అనేది ఒక సమస్యగా ఏర్పడింది. ఈ బుడమేరు అనేది ఏంది, అసలు ఏం జరుగుతుంది, ఈ బుడమేరు వల్ల విజయవాడకి ఎందుకు ఇక్కడ ఇది జరిగింది అనేది కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకున్నామంటే, విజయవాడని ఇక్కడ చూసుకున్నామంటే ద సారో ఆఫ్ విజయవాడ. ఈ సారో ఆఫ్ విజయవాడ అంటే చాలా బాధాకరం. ఏమి ఆ బాధాకరం అంటే బుడమేరు అనేది విజయవాడకి దుఃఖదాయని, ఎన్నోసార్లు వరదలు చూసింది. ఆ వరద ముంపు ప్రాంతానికి మెయిన్ కారణం ఏంటంటే బుడమేరు అనేది ప్రధాన సమస్యగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒకసారి ఈ బుడమేరు గురించి దాని యొక్క ఎక్కడ పుడుతుంది, ఆ బుడమేరు అనేది ఒక వాగు. ఆ వాగు అనేది మనం తీసుకున్నామంటే ఇక్కడ మనం ఇప్పుడు చూసుకునే ఈ వాగు అనేది మేజర్ డ్రైన్గా తీసుకుంటాం. చిన్న వాగే కానీ అది ఒక మేజర్ డ్రైన్గా తీసుకుంటాం. ఈ మేజర్ డ్రైన్ అనేది ఎలాగ మనకు ఫామ్ అవుతుంది ఒకసారి చూసుకున్నామంటే, ఫస్ట్ ఈ బుడమేరు అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్లో మైలవరం దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ మైలవరం దగ్గర అరిగిపల్లి అనే కొండ మరియు కొండపల్లి అనే కొండ, ఈ రెండు కొండల మధ్య మనకు మైలవరం దగ్గర ఈ చిన్న చిన్న వాగుల నుంచి స్టార్ట్ అవుతుంది మన యొక్క ఈ అల్లకలం చేసిన బుడమేరు. ఈ బుడమేరు అనేది మనకు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ బుడమేరు ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచి ప్రవహించి ఇక్కడ చూడండి, ఈ బుడమేరు అనేది ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచి ప్రవహిస్తూ వస్తుంది. ఖమ్మం జిల్లా నుంచి ప్రవహిస్తూ దగ్గర ఇది ఈ మనకు ఇలా చూడండి వంకలుగా ఇది ఇలాగా చుట్టూ తిరిగినట్టు గ్యాప్స్ ఇచ్చినట్టు వంకరలాగా ప్రవహిస్తూ వస్తుంది. ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుందంటే ఇది దగ్గర 162 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఎంత నీరుని తీసుకుపోతుంది అంటే, నీటి ప్రవాహాన్ని మనం ఎలా కొలుస్తామంటే క్యూసెక్లో కొలుస్తాం. ఈ క్యూసెక్ అంటే ఏంటి అంటే నీటి ప్రవాహ వేగాన్ని కొలిచే విధానం. ఇక్కడ ప్రవాహంలో ఎలా కొలుస్తామంటే సెకండ్ కాలంలో 25 లక్షల లీటర్లు నీటి ప్రవాహ వేగాన్ని తీసుకుపోతుంది అనే దానికి మనం చేస్తామంటే క్యూసెక్తో కొలుస్తాం. అంటే ఇక్కడ 11 లక్షల నుంచి 15 లక్షల క్యూసెక్ నీటిని ఈ యొక్క బుడమేరు వాగు అనేది మేజర్ డ్రైన్ తీసుకుపోతుంది. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఏ సమస్య అనేది ఏర్పడిందంటే, మొదటి సమస్య మనం చూసుకున్నామంటే ఇక్కడ ఈ మామూలుగా ఈ సమస్యలో మెయిన్ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ పోలవరం అనేది ఇక్కడ చూసామంటే ఈ మైలవరం అనేది మనకు ఎందుకు ఈ సమస్య వచ్చిందంటే, మెయిన్ సమస్య విజయవాడ ముంచిన వాగు ఈ బుడమేరు చూడండి. ఈ బుడమేరు అనేది మనకు మెయిన్ ఏ సమస్య వచ్చింది. ఏమి ఈ సమస్య అంటే, ఆంధ్ర ప్రభుత్వానికి భారత వాతావరణ శాఖ ఆగస్టు 28న మనకు ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మరియు కర్ణాటకలో మహారాష్ట్రలో వర్షాలు పడుతున్నాయి. అన్ని ప్రాంతాల్లో కూడా చాలా వర్షపాతం ఎక్కువగా నమోదైంది. అప్పటికే మనకు అల్పపీడనం ఏర్పడి అన్ని చోట్ల ప్రవాహం ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ మనం చూసుకున్నామంటే ఇది పోలవరం అంటారు, దీన్ని పోలవరం అంటారు. ఈ రివర్ని మనం చూసుకున్నామంటే ఇక్కడ కృష్ణా నది, విజయవాడ మనకు బ్యారేజ్ దగ్గరగా ఉండేది కృష్ణా నది అంటారు. ఇక్కడ మెయిన్ ఏం జరిగిందంటే, ఈ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టు అన్నీ కూడా నీరు నిండిపోయింది. కృష్ణా నది అన్ని చోట్ల నీరు నిండిపోయినతో ఆల్రెడీ అక్కడ ఆల్మట్టి, తుంగభద్ర, ఉజ్జయిని డ్యాముల నీరు, శ్రీశైలము, పులిచెంతల, నాగార్జున సాగర్ గేట్ ఆల్రెడీ ఎత్తేసారు. వరద ప్రవాహం ఎక్కువగా పోతుంది. మనకు ఆల్రెడీ ఇక్కడ ఆగస్టు 28న వాతావరణ శాఖ కూడా తెలియజేసింది వర్షం ఎక్కువగా పడుతుంది అనేసి. అప్పటికే మనకు ఇక్కడ వాతావరణం ఇక్కడ చూసామంటే కృష్ణానదిలో మొత్తం కూడా వరద నీరుతో నిండిపోయింది. అప్పటికే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ మనకు చూసామంటే ఇక్కడ ఈ బుడమేరులో మనకు ఆల్రెడీ దగ్గర ఒక 12 అవర్స్ ముందు
12 అవర్స్ ముందుగాని హెచ్చరించినట్లయితే ఇక్కడ ఉన్న విజయవాడకి దగ్గర ఉన్న ప్రాంతంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ సురక్షిత స్థానాలకు వెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడ జరిగేది మెయిన్ ఏంటంటే బుడమేరుల కాలువలో మేజర్ డ్రైన్ ఉండడం వల్ల ఇక్కడ మెయిన్ ఇక్కడ చూసామంటే ఈ కొండలు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన అరిగిపల్లి కొండపల్లి నుంచి స్టార్ట్ అయిన ఈ యొక్క బుడమేరు అనేది దగ్గర 162 కిలోమీటర్స్ ప్రవహిస్తుంది. ఇది ప్రవహించి ఖమ్మం జిల్లా మీద ప్రవహించి తిరిగి కృష్ణా జిల్లాలో కలుస్తుంది. ఈ కృష్ణా జిల్లాలో కలుస్తడం వల్ల నీరు జరుగుతుంది. ఇక్కడ ఏం చేశారంటే మైలవరం నుంచి స్టార్ట్ అయిన ఈ యొక్క బుడమేరు అనేది ఇక్కడ వెలగలేరు దగ్గర ఒక హెడ్ రెగ్యులేటర్ అనేది స్మాల్ డ్యామ్ లాంటిది ఒకటి ప్రారంభించారు. ఈ ప్రారంభించడం వల్ల ఇక్కడ ఎప్పుడు చేశారంటే ఈ వెలగలేరు అనేది 1970లో ఏర్పాటు చేశారు. దీన్ని 1970లో ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఏమైందంటే ఈ వెలగలేరులో మనకు ఇక్కడ రెగ్యులేటర్ దగ్గర నీళ్లు నిండుతూ వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ కృష్ణా నదిలో నీళ్లు యొక్క ప్రవాహం ఎక్కువగా పోతూ ఉంది. ఇక్కడ నుంచి వెలగలేరు నుంచి ఇక్కడ ఏం చేశారంటే ఒక మామూలుగా పోలవరం నుంచి ఇక్కడ తీసుకున్న ఈ యొక్క పోలవరం తీసుకున్న డ్యామ్ నుంచి మనకు వాటర్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. ఈ వాటర్ వచ్చి ఇలా వస్తుంది, కృష్ణా జిల్లాలోకి వస్తుంది. ఇక్కడ వెలగలేరు నుంచి ఇక్కడ చూడండి బీడీసీ అని స్టార్ట్ చేశారు. ఏంది ఈ బీడీసీ అంటే బుడమేరు డైవర్సిటీ ఛానల్, అంటే ఇక్కడి నుంచి డైవర్ట్ చేస్తున్నారు, వాటర్ ప్రవాహాన్ని డైవర్ట్ చేస్తున్నారు. బీడీసీ అంటారు దీన్ని. బీడీసీ అంటే బుడమేరు డైవర్సిటీ ఛానల్. ఇది దగ్గర మనకు 12 కిలోమీటర్స్ ప్రవహిస్తుంది. ఈ ఛానల్ అనేది 12 కిలోమీటర్స్ ప్రవహించి 12 కిలోమీటర్స్ తీసుకొని దగ్గర ఇక్కడ కృష్ణా నది దగ్గర